హలో అండి. అమ్మో! మ్యాంగో సీజన్ అయిపోతుందని మనసులో అనుకున్నానో లేదో మా వారు టంగుమని మామిడికాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. మనసులో మాట అర్థమైంది అనుకున్నాను. ప్రేమతో నవ్వుకున్నా. సరే మరి నవ్వు తర్వాత మామిడికాయలతో ఏం చేయబోతున్నావు చెప్పు ముందు అని అనుకుంటున్నారా? ఈరోజు మామిడికాయలతో పొంగనాల పెనంలో కేక్ చేయబోతున్నాను. కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా ఇష్టంగా తింటారు కేక్ అంటే అందరూ కదా. అందుకే పొంగడాల పెనంలో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా. మిక్సీ జార్లో హాఫ్ మ్యాంగో అనేది ఇలా కట్ చేసేసి వేసేసి మెత్తగా పేస్ట్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో 1/2 కప్ పాలు, అలాగే 1/2 కప్ పంచదార పౌడర్, 1/4 కప్ వచ్చేసి నూనె, 1/2 కప్ వచ్చేసి మ్యాంగో పేస్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి పించ్ ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి 1 కప్పు మైదా పిండి వేసేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత పొయ్యి అనేది ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పెనం పెట్టేసి దాని మీద గుంత పొంగడాల ప్యాన్ పెట్టేసి ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఈ పెనంలో వేసేసి హాఫ్ వరకు నింపుకోండి. ఉడికేటప్పుడు పొంగుతుంది కదా, సో ఇది 10 నుంచి 15 నిమిషాల్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది. మధ్యలో మధ్యలో చూస్తూ ఉండండి. మాటల్లోనే కేక్ అనేది బేక్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. వేడి మీదే తీసేయండి, చక్కగా వస్తాయి. అందరూ ఎంతగానో ఇష్టంగా తినే పొంగడాల మ్యాంగో కేక్ రెడీ అయినట్టే. చూడండి, ఒకటి నేను తుంచి చూపిస్తాను మీకు. ఎంత చక్కగా వచ్చాయంటే అసలు బే లేకుండా ఇలా ఈజీగా పొంగడాల పెనంలో కేక్ అనేది ప్రిపేర్ చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా కేక్ చేసి పెడితే అసలు వాళ్ళ మొహంలో నవ్వు చూస్తే ఓ తల్లికి మన కడుపు అనేది నిండిపోతుంది కదా. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఈజీగా 10 నిమిషాల్లో కేక్ అనేది బేక్ అయిపోతుంది. సో మనకి ఏ మాత్రం హడావుడి పడకుండా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే పిల్లల కోసం కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలంటే ఉంటా మరి. బాయ్. మొత్తం నేనే తీసేస్తాను, మా పిల్లలు కూడా పెట్టకుండా. అంత బాగుందన్నమాట. చిన్న కప్ కేక్ లెక్క ఉంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలైతే చాలా సంతోషంగా తింటారు. అదిరిపోయింది.